రేపే హిందీ పరీక్ష. అందరూ కూడా చాలా కష్టపడి చదువుతూ ఉన్నారు. మీ అందరి కోసం, మీకు తోడుగా మీ అందరి కోసం ప్రోస్కి సంబంధించి సారాంశాలని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అని ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి తెలుగులో యాజ్ ఇట్ ఈజ్ స్టోరీ ఎలా ఉంటుంది అనేది మీకు చెప్పడం కోసం మీకు ఈరోజు రివిజన్లో భాగంగా 2వ పాఠం ఈద్గాహ్, 5వ పాఠం లోకగీత్ని ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది. చూడండి అన్న, 2వ పాఠం ఈద్గాహ్ సారాంశం గనక పరీక్షలో ఇచ్చినట్లయితే ఎలా రాయాలి, ఏం రాయాలి అంటే, మొదట శీర్షక్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టండి. సైడ్ హెడ్డింగ్ దగ్గర ఈద్గాహ్ అని పాఠం పేరు రాయండి. ఆ తర్వాత లేఖక్ పరిచయ్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టి లేఖక్ పరిచయ్ దగ్గర ఆ రైటర్ గురించి, ఆయన పేరు మున్షి ప్రేమ్చంద్జీ అని, అలాగే ఆయన గారు 1880 సంవత్సరంలో జన్మించడం జరిగింది, 1936 సంవత్సరంలో చనిపోవడం జరిగింది. అలాగే ఆయన గారు పంచపరమేశ్వర్, బడే ఘర్ కి బేటీ, గోదాన్, గబన్, సేవా సదన్, ఈ విధంగా ఒక 4 రాసినా సరిపోతుంది. ఆయన రచనల్ని రాయండి. ఆయనకి లభించిన బిరుదులు కథా సామ్రాట్, ఉపన్యాస సమ్రాట్ అనే బిరుదులు ఆయన గారికి లభించాయి. ఇక ఈ పాఠం యొక్క ముఖ్య విషయంలోకి వెళ్తే, దీంట్లో దాది और పోతే के మార్మిక ప్రేమ్ కో దర్శాయా గయా హై. వాళ్ళ నానమ్మ మరియు మనవుడి గురించి, వాళ్ళ ప్రేమ గురించి ఈ పాఠంలో చెప్పబడింది అని చెప్పి ఆ కవి పరిచయం దగ్గర, అంటే లేఖక పరిచయం దగ్గర రాసేసేయండి. ఇక సారాంశంలోకి వెళ్తాం. అంటే సారాంశం లిఖియే అంటే సారాంశం సైడ్ హెడ్డింగ్ పెడతాం. ఏదైనా క్వశ్చన్ లాగా ఇచ్చాడరా అంటే క్వశ్చన్లో నుంచి కొత్త భాగాన్ని సైడ్ హెడ్డింగ్గా రాస్తాం. ఇక్కడ కూడా ఒక 4-5 పారాగ్రాఫులుగా ఈ సారాంశాన్ని రాయడం జరుగుతుంది. మరి ఏంటి అనేది చూద్దాం. మొదటి పారాగ్రాఫ్లో ఏందిరా అంటే, రంజాన్ నెల 30 ఉపవాసాల తర్వాత పండుగ అనేది వస్తుంది. ఆ రోజు ప్రకృతి అంతా కూడా చాలా మనోహరంగా ఉంటుంది. అందమైన ఆ సూర్యోదయం కానీ, చెట్ల మీద పచ్చదనం కానీ, పంట పొలాలలో ఆ సొగసు కానీ, ఇదంతా కూడా ఆకాశంలో ఎర్రదనం, చల్లని సూర్యుడు, ఇవన్నీ చూసి మనసుకి ఏమని అనిపిస్తుందిరా అంటే, ప్రకృతి కూడా ఈ రంజాన్ పండుగకి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చినట్లుంది అని చెప్పి ప్రకృతిని వర్ణిస్తూ మొదటి పారాగ్రాఫ్లో రాయడం జరుగుతుందన్నమాట. 2వ పారాగ్రాఫ్ దగ్గరికి వస్తే, ఇక్కడ ఈ పాఠంలో హామీద్ అని ఒక పిల్లవాడు ఉన్నాడు. హామీద్ గురించి ఈ పాఠంలో రాయడం జరుగుతుంది. ఈ పారాగ్రాఫ్లో హామీద్ 4-5 సాల్ కా భోలా భాలా లడకా హై. 4-5 సంవత్సరాల వయస్సు కలిగిన అమాయకపు పిల్లవాడు, పేద పిల్లవాడు. అతడు ఆశావాది, అంటే ఇతరుల మీద డిపెండ్ అవ్వకుండా, ఇతరుల ముందు చేయి చాపకుండా తాను ఉండే పిల్లవాడు, కష్టపడి పని చేసుకొని తనదే తాను తినాలి అనుకునేవాడు ఆశావాది అనమాట. ఆశావాది పెద్దల్ని గౌరవిస్తాడు, మొండి పట్టుదలకి పోడు. అయితే వీళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. వీళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. వాళ్ళ నానమ్మ దగ్గరే ఉంటున్నాడు. అమ్మ నాన్న చనిపోయారన్న సంగతి కూడా ఆ పిల్లవాడికి తెలియదు. ఆ అబ్బాయికి ఏం చెప్పారా అంటే, అబ్బాజాన్ రూపాయ కమానే గయే, అమ్మీ జాన్ అల్లాహ్ మియాకే ఘర్ సే అచ్చే అచ్చే ఖిలోనే లానే గయే అని చెప్పారు. అంటే నాన్నగారు డబ్బులు సంపాదించడానికి వెళ్ళున్నాడు నాన్న, అమ్మ చూస్తే దేవుడి ఇంటికి వెళ్ళింది మంచి మంచి ఆట వస్తువులు నీ కోసం తేడానికి అని ఆ అబ్బాయికి చెప్పారు, చనిపోయారు అని చెప్పకుండా. మరి అందువల్ల ఏందిరా అంటే, హామీద్ ఆ రంజాన్ పండుగ రోజు మిగతా పిల్లలందరికంటే కూడా ఈ పిల్లవాడు ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాడు అని చెప్పి 2వ పారాగ్రాఫ్లో రాయడం జరుగుతుంది. 3వ పారాగ్రాఫ్లో ఏందిరా అంటే, పండగ కదా, ఇక అందరూ కూడా నమాజ్ చేయడానికి వెళ్తారు ఈద్గాహ్కి. ఆ విషయమే ఇక్కడ చెప్పడం జరిగింది. ఊరు నుండి అందరూ కూడా ఈద్గాహ్కి బయలుదేరారు. అయితే అందరూ వాళ్ళ నాన్నతో పాటు వెళ్ళారు. హామీద్ మాత్రం వాళ్ళ స్నేహితులతో పాటు వెళ్ళాడు అనమాట. సిటీలోకి అడుగు పెట్టగానే అక్కడ ఆ కోర్టు భవనాలు కానీ, కాలేజ్ కానీ, క్లబ్బులు కానీ,
ఆ గార్డెన్స్ కానీ ఇవన్నీ కూడా మన ఈ హామీద్ మొదటిసారి అవన్నీ చూడడం జరిగింది. హామీద్కి స్నేహితులు కూడా ఉన్నారు, మొహసీన్, మహమూద్, నూరే, సమ్మి, వీళ్ళంతా ఫ్రెండ్స్. వీళ్ళందరూ ఏందిరా అంటే నమాజ్ పూర్తి అయిపోగానే వీళ్ళందరూ కూడా ఆట వస్తువులు కొనడం జరిగింది అనమాట. అయితే గులాబ్ జామును, రెవడియా ఇలాంటి తినే వస్తువులు కూడా కొనుక్కొని అందరు తిన్నారు. కానీ హామీద్కి ఎవరి దగ్గర చేయి చాపడం అలవాట్లేదు కదా, అందువల్ల ఏంటంటే దూరంగా నిలబడి చూస్తూ ఉన్నాడు. ఇది 3వ పారాగ్రాఫ్లో రాస్తాం. 4వ పారాగ్రాఫ్ దగ్గరికి వెళ్ళగానే వీళ్ళందరూ అట అంగళ్ళు చూసుకుంటూ వెళ్ళేటప్పుడు ఇనుప సామాన్ల అంగడి దగ్గరికి వెళ్తారు. హామీదు ఆ ఇనుప సామాన్ల అంగట్లో ఒక చిమటా చూస్తాడు, అంటే పటకార. చిమటాకో దగ్గర ఖరీదునా చాహతా హై, కొనాలని అనిపిస్తుంది. ఎందుకు అంటే అప్పుడు ఆలోచిస్తాడు, ఆ చిమటాను చూడగానే ఆలోచిస్తాడు. ఏమని, అరే దాదీకే పాస్ చిమటా నహీ హై, మా నాన్నమ్మ దగ్గర ఈ పటకారం లేదు కదా, ఇది లేదు కాబట్టి రోజు కూడా పెనం మీద నుంచి చపాతీలు అంటే రోటియా तवे से रोटियां उतारते समय हाथ और उंगलियां जल जाते हैं. మా నాన్నమ్మ చేతులు వేళ్ళు కాలిపోతూ ఉన్నాయి కదా, ఇది గనక కొనుక్కొని తీసుకొని వెళ్ళి మా నాన్నమ్మకి ఇస్తే బహుత్ ఖుష్ హోగి, చాలా సంతోషిస్తుంది అని చెప్పి 3 పైసలు ఇచ్చి ఆ చిమట కొనేస్తాడు. చివరి పారాగ్రాఫ్లో ఏందిరా అంటే ఘర్ లౌటికర్, ఇంటికి వచ్చి హామీద్ నానమ్మకి ఆ చిమట ఇస్తాడు. ఇవ్వగానే నానమ్మకి కోపం వచ్చేస్తుంది. నానమ్మకి కోపం వస్తుంది. ఆ తర్వాత నిజం తెలుసుకొని ఆ పిల్లవాడిని గుండెలకు హత్తుకుంటుంది. గలే లగాలేతి హై, గుండెలకు హత్తుకుంటుంది. ఆ పిల్లవాడిలో ఆ త్యాగము, ఆ సద్భావన, ఆ వివేకము ఇవన్నీ చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. తన కొంగు చాచి ఆంచల్ ఫైలాకర్ హామీద్కో దువాయిన్ దేతి హై, ఆ భగవంతుణ్ణి కోరుతుంది పిల్లవాడికి ఆశీర్వాదాలు ఇవ్వు తండ్రి అని. ఈ విధంగా ఈ పాఠం నుంచి ఏంటంటే అంటే నీతి సందేశ్, 4వది నీతి సందేశ్. ఈ పాఠం నుంచి ఏంటంటే అంటే బడే बुजुर्गों की सेवा, सहायता, आदर करना हर व्यक्ति का कर्तव्य है. ये सीख इस पाठ से सीख सकते हैं. పెద్దల్ని గౌరవించాలి, సేవ చేయాలి, సహాయం చేయాలి అనే ఇలాంటి మంచి మంచి లక్షణాలని ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోగలం, నేర్పిస్తుంది ఈ పాఠం అనేది ఈ పాఠం యొక్క మెసేజ్ అన్నమాట. ఇక 5వ పాఠం లోకగీత్ దగ్గరికి కనుక మనం వెళ్తే లోకగీత్ కూడా సేమ్ శీర్షక్ లోకగీత్ అని రాస్తాం. లేఖక పరిచయ్, ఈ లేఖక పరిచయం అంటే ఈ పాఠంలో లేఖక్ ఎవరు, శ్రీ భగవత్ శరణ్ ఉపాధ్యాయ అనే అతను ఈ పాఠానికి రైటర్ అనమాట. 1910 సంవత్సరంలో జన్మించారు. 1982 సంవత్సరంలో ఈయన గారు చనిపోవడం జరిగింది. కాళిదాస్ కా భారత్, టూటా ఆమ్, గంగా గోదావరి దీనికి ప్రముఖ రచనాయే హై. ఇవన్నీ కూడా ఆయన రాసిన ముఖ్యమైన రచనలు. అయితే ఈ పాఠంలో భారతీయ లోకగీతోంకా వర్ణన్, మన భారతదేశంలో ఉన్న జానపద గీతాలని ఎంతో చక్కగా అందముగా వర్ణించడం జరిగింది. ఇది కవి పరిచయంలో ఇంతటితో అయిపోతుంది. ఇక సారాంశాన్ని పెట్టి సారాంశంలో ఏం రాయాలరా అంటే ఈ జానపద గీతాలు మొదటి పారాగ్రాఫ్లో, ఇది కూడా 4 పారాగ్రాఫులుగా ఈ సారాంశాన్ని రాయాలన్నా. మొదటి పారాగ్రాఫ్లో ఏంట్రా అంటే జానపద గీతాలు ఉత్తర భారతదేశపు గ్రామాలలో ఎక్కువగా పాడబడతాయి.
దీనికోసం ఏ విధమైన ప్రాక్టీస్ కానీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ అవసరం లేదు. అంటే ఏంటి? సాధన ఔర్ బాజోంకి జరూరత్ నహీ. అంతేకాదు ఇవి సాధారణమైన డోలక్తో, ఝాంజ్ చిడతలతో, కర్తాల్ క్లాప్స్ ద్వారా, బాసురి ఫ్లూట్ ద్వారా దాన్ని ఉపయోగించుకొని ఈ పాటలు పాడతారు. అయితే ఈ పాటలు పాడడానికి టాపిక్ వాళ్ళ రోజువారీ జీవితంలో జరిగే విషయాల నుంచి టాపిక్ తీసుకుంటారు. దైనిక జీవన్ సే విషయ్ లేతే హై. వీటిని గ్రామాల్లో ఉండే జనాలే రాస్తారు, పాడతారు. పాటలకి భాష ఎలాంటి భాష ఉంటుందిరా అంటే గాంకి బోలీ మేహి. ఆ గ్రామాల్లో వాళ్ళు ఏ విధమైన యాస భాషలో మాట్లాడుకుంటారో పాటలు కూడా ఆ యాస భాషలోనే ఉంటాయి. ముఖ్యంగా ఇవి పెళ్ళిళ్ళకి, ఏదైనా ఫంక్షన్లకి, పుట్టినరోజు పండుగలకి, ఇలాంటప్పుడు వివాహ్, త్యోహార్, జన్మదిన, శుభ సందర్భమే ఏ గీత్ గాయే జాతే హై అనేది మొదటి పారాగ్రాఫ్లో రాస్తాం. ఈ పారాగ్రాఫ్ మాత్రం చాలా ఇంపార్టెంట్, మనం నేర్చుకొని ఉండాలి. ఏ ప్రశ్నకైనా ఉపయోగపడే పారాగ్రాఫ్ ఇది. రెండో పారాగ్రాఫ్ దగ్గరికి వెళ్తే మన సంస్కృతికి మరియు సంస్కృతిలో మన జానపద గీతాలకి, ఈ శాస్త్రీయ సంగీతానికి చాలా దగ్గర సంబంధం ఉంది, విడదీయలేని సంబంధం, అటూట సంబంధం. అయితే పాటలు లేకుండా మన మనస్సు, అసలు ఈ పాటలు, ఈ సంగీతం అనేది లేదనుకోండి, మన మనస్సు ఫీలింగ్స్ అన్నీ మరిచిపోయి బండబారిపోతుంది. అయితే జానపద గీతాలు చాలా రకాలైన ఆదివాసి, పహాడి, జంగలీ జాతికే లోకగీత్, బారహమాస, విదేశీయ, ఆల్హా కే లోకగీత్, చైత, కజరి, సావన్, హోలీ, గరబ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో జానపద గీతాలు ఉన్నాయి అని ఈ రెండో పారాగ్రాఫ్లో చెప్పడం జరుగుతుంది. మూడో పారాగ్రాఫ్ దగ్గరికి వెళ్తే వాస్తవికంగా జానపద గీతాలు అనేటివి గ్రామాలలో, మనం ఉండే ప్రాంతాలలో మన భాషలోనే పాడబడతాయి. ఇవన్నీ కూడా దీని కారణం చేతనే ఇవి అంటే మన లాంగ్వేజ్లోనే పాడతారు కాబట్టి ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో ఆనందంగా ఉంటాయన్నమాట. వీటికి చెప్పాలంటే పీలు, సారంగ్, సోరట్ ఇవి ఏందిరా అంటే రాగాల పేర్లు. చాలా ముఖ్యం ఇవి. పీలు, సారంగ్, సోరట్ రాగాల పేర్లు. ఇవి చాలా అట్రాక్ట్ చేస్తాయి జనాల్ని. కహరవా, బిరహ, ధోబియా ఈ మూడు ఏందిరా అంటే జానపద గీతాల్లో ఫేమస్ జానపద గీతాలు. ఈ పాడేటప్పుడు చాలామంది అక్కడికి వచ్చి నిలబడిపోతారు. ఎందుకంటే అవి నేరుగా సీదే మరుముకు చూలేతే నేరుగా మనసుకి హత్తుకుంటాయి ఆ పాటలు, అలాంటి పాటలు. చివరి పారాగ్రాఫ్లోకి వెళ్తే జానపద గీతాలు మన సంస్కృతి మరియు మన సభ్యతకి, అంటే ఆచార సంప్రదాయాలకి అదొక ప్రతీక, చిహ్నము అని చెప్పవచ్చు. జానపద గీతాలు మన ఆనందానికి మరియు మన ఉత్సాహానికి కూడా ప్రతీకలు అని చెప్పవచ్చు. ఇవి పండగలకి ప్రతీకలు, త్యోహారంకే ప్రతీక. ఇవి గ్రామాల్లో ఉండే జనాల యొక్క ఆనందానికి ప్రతీకలు. అంతేకాదు జానపద గీతాలు గ్రామాల్లో ఉండే జనాల యొక్క స్వేచ్ఛా జీవితానికి ప్రతీకలు అని చెప్పచ్చు. మరి ఈ పాఠం ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంట్రా అంటే भारत के बारे में, भारतीय संस्कृति के बारे में, भारत के त्योहारों के बारे में, भारत के लोकगीतों के बारे में इस पाठ के द्वारा हम जान सकते हैं. అంటే నీతి సందేశం ఏంట్రా అంటే ఈ పాఠం ద్వారా మనము మన భారతదేశం గురించి, భారతీయ సంస్కృతి గురించి, భారతదేశంలో పండగల గురించి, భారతదేశంలో జానపద గీతాల రకాల గురించి, జనాల గురించి, ఇవన్నీ కూడా మనం ఈ పాఠం ద్వారా తెలుసుకోవచ్చు. మంచి నాలెడ్జ్ని ఇస్తుంది అని చెప్పి దీంట్లో నీతి ఇది నాన్న. ఈ రెండు పాఠాలు
ఇలాగే మీ రివిజన్కి మీకోసం మీకు తోడుగా ఈ రోజంతా నిలబడడం కోసం మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్ని.